Welcome to JRTV. Now we can discuss about coconut coir derivatives. మన కోకోనట్స్ మనం బొండాలు తాగుతాం, నెక్స్ట్ కోకోనట్స్ మీకు మనం యూజ్ చేస్తాం. ఆఫ్టర్ మీకు యూజ్ చేసిన తర్వాత దాని హస్క్, నెక్స్ట్ కాయిర్, మీకు ఎన్నో ఉత్పత్తుల్లో మనం కాటేజ్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. బాత్రూమ్స్ వాష్ చేసే బ్రషెస్, నెక్స్ట్ వెల్కమింగ్ చెప్పే మీకు మ్యాట్స్, డోర్ మ్యాట్స్ లేదా ఫ్రంట్ గేట్ మ్యాట్స్, నెక్స్ట్ ఈ కాయిర్ మీకు పగ్గాలు, నెక్స్ట్ తాళ్ళు, కొబ్బరి తాళ్ళు, ఇవన్నీ చేస్తాం. ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మీకు ఎంత విగరస్గా అయితే మీకు అది నడుస్తుందో దానికి తగ్గట్టుగా దీని డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు 500 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మీకు 5 ఫ్లోర్స్కి పర్మిషన్ వస్తుంది. కాబట్టి దానికి ఈ సర్వే కర్రతోటి స్కెఫోల్డింగ్ కట్టడానికి ఇదే మీకు ఇది మెయిన్ చాయిస్, ఇది కాయిర్, కోకోనట్ కాయిర్. సో దీన్ని మీకు బాగా లైగేషన్ చేసి మీకు 5 ఫ్లోర్స్ వరకు స్కెఫోల్డింగ్ మీకు కట్టి మళ్ళీ అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ పట్టచ్చు, 1.5 ఇయర్ పట్టచ్చు. తర్వాత మళ్ళీ ఈ తాళ్ళు మీకు విప్పరు, కట్ చేసేస్తే మీకు అదంతా మీకు మెన్యూర్లో కలవలసిందే. ఎందుకంటే అంత పెద్ద లైగేషన్ చేసింది ఇప్పడానికి చాలా టైం పట్టేస్తుంది. సో దానివల్ల షార్ప్ బ్లేడ్ తోటి కాయిర్ని కట్ చేసి మీకు అది మెన్యూర్లో మీకు ఒక స్క్రాప్ కింద, ట్రాష్ కింద మీకు ఇది చేస్తారు. సో ఇప్పుడు ఆర్గానిక్ కల్టివేషన్ బాగా డెవలప్ అయిన ఈ రోజుల్లో మీకు కోకో పిట్ యొక్క డిమాండ్ చాలా అనూహ్యంగా పెరిగింది. ఎందుకంటే మనం కోకో పిట్ని మీకు 60 to 70% మనం ఫిల్లింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాం. ఇది మనకి వెర్మీ కంపోస్ట్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ కోకో పిట్. సో మీకు 70% ఆఫ్ ఈ కోకో పిట్ యూజ్ చేయటం వల్ల మీకు వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, నెక్స్ట్ ప్లాంట్ మంచి అన్ఫేవరబుల్ హాట్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు మీకు ఆ కాయిర్లో మీకు అబ్సార్ప్షన్ అయిన వాటర్ని, మాయిశ్చర్ని మీకు ప్లాంట్ అద్భుతంగా మీకు అబ్సార్ప్షన్ చేసుకుని మనకి ఫోటో సింథసిస్ ద్వారా మీకు పత్రహరితాన్ని తయారు చేసుకుని మీకు రూట్స్ 360 degreesలో మీకు పెనిట్రేట్ అయ్యి, ఎందుకంటే క్వశ్చనింగ్ ఎఫెక్ట్ మీకు కాయిర్ యొక్క ఉత్పత్తులన్నీ మీకు క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో రూట్స్ 360 degreesలో పెనిట్రేషన్ అయ్యి పెర్సీవ్ అయ్యి మనకి ప్లాంట్ అద్భుతంగా పెరిగే అవకాశం ఉంది. సో మీకు ఈ కోకోనట్ యొక్క ఉత్పత్తులు మీకు చాలా డిమాండ్ మార్కెట్లో ఉంది. ఏ మ్యాట్స్ ఏంటి, నెక్స్ట్ థ్రెడ్స్ ఏంటి, నెక్స్ట్ ఈ బ్రషెస్ ఏంటి, నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు మనకి తయారవుతున్నాయి. నెక్స్ట్ ఈ పూరు గుడిసెకి మీరు ఇది పూరి గుడిసె మీద మీరు ఏది కోకోనట్ లీవ్స్ కానీ, పామ్ ట్రీ యొక్క లీవ్స్ కానీ వేయాలంటే కంపల్సరీ కాయిర్ తోటి మనం వెదురు బద్దలు లేదా వీటితోటే మనకు లైగేషన్ చేసి మనం ఇది చేస్తాం. సో సపోజ్ ఇది కోకోనట్ అనుకుంటే మీకు నాట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మీకు ట్రై గ్రూవింగ్ నాట్ ఉంటుంది. ఆ ట్రై గ్రూవింగ్ నాట్ని మీరు ఛేదిస్తే కోకోనట్ చాలా అద్భుతంగా ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఆ ఎక్విప్మెంట్ కూడా మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు. సో ఆ నాట్, ట్రై గ్రూవింగ్ నాట్ని మీరు ఛేదిస్తే కోకోనట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది మీకు ఇప్పటికీ గుణపాలు, కత్తులు, నెక్స్ట్ ఇవి ఉపయోగిస్తున్నారు. అవి ఉపయోగించడం వల్ల మనకి ఇది బికాజ్ ఆఫ్ హై ఏది మీకు దీని యొక్క హస్క్ బాగా రబ్బరీ కన్సిస్టెన్సీ కాబట్టి ఒక్కసారి మనం హిట్ చేస్తే మళ్ళీ మీకు ప్రచోదనం ద్వారా మళ్ళీ మనకి మన వైపుకి వస్తుంది. కత్తితో ఒకసారి ఎండు కొబ్బరిని మీరు కొడితే అది మళ్ళీ బంప్ అవుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి, స్కిన్ కట్ కానీ
ఎబ్రాషన్ కానీ, లాసిరేషన్ కానీ, లేదా ఇంజురీ కానీ, లేదా మీకు ఫింగర్స్ కట్ అవటం కానీ అటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో మీరు కోకోనట్ని రివర్స్ చేసి ఆ నాట్ ఛేదిస్తే దానికి ప్రత్యేకమైన పరికరం ఉంది. సో ఆ నాట్ని ఛేదిస్తే మీకు కోకోనట్ బయటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా సులువుగా మీరు ఇటువంటి గుణపాలు ప్లస్ కత్తులు కటారాలు యూజ్ చేయకుండా మీరు ఆ సింపుల్ టెక్నాలజీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం. మీరు అది ఇంట్రడ్యూస్ చేస్తే మీకు చాలా సులువుగా ఒక కోకోనట్ హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్లో మీరు ఎంత పచ్చికాయ ఎండికాయ అయినా సరే చాలా సులువుగా మనం ఓపెన్ చేసేయచ్చు. సో ఈ కాయిర్ మీకు మన ఈ కేరళ ఏంటి నెక్స్ట్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక కాటేజ్ ఇండస్ట్రీ కింద ఒక ప్రతి ఇంట్లోనూ మీకు ఈ పగ్గాలో నేయటం, నెక్స్ట్ ఈ మన గృహోపకరణ ఉత్పత్తులు మీకు బ్రషెస్ ఏంటి ఇది మీకు పాకుడు పట్టిన ఈ బాత్రూమ్స్, నెక్స్ట్ మీకు ఎక్కడైతే మీకు వాటర్ మాయిశ్చర్ ఉంటుందో అక్కడ మనకి ఆల్గే విపరీతంగా పెరిగిపోయి జారుడు తత్వం వస్తుంది. సో అది మనం క్లీన్ చేయాలంటే కంపల్సరీ కాయిర్ తోటి తయారు చేసిన బ్రష్ తోటి బాగా ఎబ్రేషన్ చేసి మనం ఈ పాకుడిని మనం తగ్గించి మీకు మంచి హైజీనిక్ ప్రెమిసిస్ కింద మనం చేసుకోవచ్చు. మన బాత్రూమ్స్ కమోడ్స్ ఏంటి, నెక్స్ట్ బాత్రూమ్స్ ఏంటి, నెక్స్ట్ ఇవి మీరు క్లీన్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ వస్తున్నాయి. నెక్స్ట్ మీకు కోకోనట్ ఫ్రూట్ యొక్క ఉత్పత్తులు, నెక్స్ట్ మీరు లీవ్స్ ప్లస్ మీకు ఈ స్టెమ్ యొక్క నెక్స్ట్ వీటి యొక్క ఉత్పత్తులు చాలా ఉన్నాయి. సో అందువల్ల మీరు ఈ కోకోనట్ కాయిర్ని మీకు ఈవెన్ షిప్స్ కూడా బాగా బలమైన పగ్గాల కింద యాంకరింగ్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడంటే మీకు ఈ ప్లాస్టిక్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారు యాంకరింగ్ చేయడానికి. ప్రీవియస్గా మీకు ఇంత లావు అంటే ఒక 5 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ ఈవెన్ 15 సెంటీమీటర్స్ అంత లావు ఉన్న పగ్గాలు కూడా మీకు బాగా నేసేవారు. నెక్స్ట్ ఇప్పుడు ఆటోమేషన్ వచ్చిన తర్వాత మీకు ఎంత లావు పగ్గం అన్నా మనం ఈజీగా మనం ట్విన్ ట్విస్టెడ్ కాయిర్ చేసి మనం టెన్సైల్ స్ట్రెంగ్త్ని అందులో పెంచితే మీకు కాయిర్ సాగుతుంది కానీ తెగదు. సో దీనికి అద్భుతమైన మీకు ఎకాస్టిక్ అండ్ మీకు ఈ హీట్ లిబరేషన్ లేకుండా మీకు హీట్ క్యాబిన్లోకి హీట్ రాకుండా చేసే అద్భుతమైన ప్రక్రియ. మీకు ఈ ట్రైన్స్ యొక్క బెర్తల్లో కూడా ఈ కాయిర్ని యూజ్ చేస్తారు. కొన్ని బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ సీట్లలో కూడా ఈ కాయిర్ ప్లస్ స్పాంజ్ యూజ్ చేస్తారు. అదేవిధంగా మన మ్యాట్రిసెస్లో కూడా మన 4x6 మ్యాట్రిసెస్ నెక్స్ట్ 3x6 మ్యాట్రిసెస్లో కూడా ఈ కాయిర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో మనకి హీట్ నెక్స్ట్ హీట్ లిబరేషన్ ఎక్కువగా స్పాంజ్ యూజ్ చేస్తే మీకు పీవీసీ ప్రోడక్ట్ కాబట్టి ప్లాస్టిక్ ప్రోడక్ట్ కాబట్టి హీట్ లిబరేషన్ ఉంటుంది. అదే కాయిర్ యూజ్ చేస్తే మీకు హీట్ మీకు డెసిపేషన్ మనకి ఎక్సెస్ హీట్ బాడీకి రాకుండా ఎంతో ఇది చేస్తుంది. నెక్స్ట్ సో కాయిర్ని మీకు మన తీర ప్రాంతం, ఎందుకంటే మన ఇండియాకి ఇటు గుజరాత్ నుంచి ఇటు కలకట్టా వరకు సీ కోస్టల్ కారిడార్ చాలా పెద్దది ఉంది. మనకి నెంబర్ ఆఫ్ టైడ్స్ మీకు అమావాస్య ఏంటి మీకు పౌర్ణమి ఏంటి విపరీతంగా మీకు సముద్రం యొక్క అలలు మీకు ఎరోషన్, ఎబ్రాషన్ అండ్ ఎట్రిషన్ అండ్ మీకు కోరేయటం అది చేస్తుంది. ఇది తీర ప్రాంతాన్ని మీకు సముద్ర గర్భంలోకి భూమిని కలిపేసుకోవడానికి మీకు హై టైడ్స్ దోహదపడతాయి. సో ఈ హై టైడ్స్ తీర ప్రాంతాన్ని కోరేయకుండా లేదా ఎబ్రేషన్ ఆర్ స్లైడింగ్ ఆర్ ఎట్రిషన్ అండ్ ఎరోషన్ అవ్వకుండా మీకు ఈ కోకోనట్ కాయిర్ తోటి పెద్ద పెద్ద బ్రిక్స్ బాగా
హైడ్రాలిక్ కండెన్షన్ చేసి మనం తీర ప్రాంతాల్లో రివిట్మెంట్ కింద చేస్తే అద్భుతంగా మీకు తీర ప్రాంతాలు మన సముద్ర గర్భంలోకి కలిసిపోకుండా చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ యొక్క ఎక్స్పోజర్ కెపాసిటీ మనకి 80% అవుతే మీకు 20% భూభాగం మనకి బయట కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు 70 నుంచి 75% వాటర్ ఎక్స్పోజర్ ఉంటే మనకి 25 నుంచి 30% ల్యాండ్ ఎక్స్పోజర్ ఉండేది. సో మీకు మంచు పర్వతాలు కరిగిపోవటం, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మీకు మన కాశ్మీర్లో ఈ మంచు కరిగిపోయి సముద్ర మట్టాల యొక్క ఎత్తులు పెరిగిపోవటం, నెక్స్ట్ సునామీలు, ప్లస్ రిపీటెడ్గా మీకు డీప్ డిప్రెషన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఇవి కారణభూతం అవుతున్నాయి. సో మనం సీ కోస్టల్ కారిడార్ని ఒక వజ్ర కవచం కింద మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఈ కాయిర్కి సంబంధించిన బ్రిక్స్, బాగా పెద్ద సైజు బ్రిక్స్ మీకు 3/6 లేదా మీకు 4/8 ఈ విధంగా మీకు లాంగిట్యూడినల్గా కానీ హారిజాంటల్గా కానీ మనం ఈ సీ కోస్టల్ కారిడార్ అంతా రివెట్మెంట్ ఏ విధంగా చేస్తాం, పెద్ద పెద్ద రాళ్ళతోటి మీకు చెరువు చుట్టూ రివెట్మెంట్ చేస్తాం. అదేవిధంగా మనం సీ కోస్టల్ కారిడార్ అంతా ఈ కాయిర్ బ్రిక్స్ తోటి దానికి సపోర్టివ్గా మీకు బండరాళ్ళు మనం పెడితే ఈ కాయిర్ అనేది మీకు కుషనింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు తీర ప్రాంతాలు ఎరోషన్, ఎబ్రాషన్ అండ్ ల్యాండ్ స్లైడింగ్ అండ్ ఎట్రిషన్ అవ్వకుండా మీకు ఎంతో ఉపయోగపడతాయి. సో దానివల్ల భూభాగం అంతా మీకు తగ్గిపోవటం లేదా సముద్ర మట్టాలు తీర ప్రాంతం వైపుకి వచ్చేయటం లేదా మైగ్రేషన్ ఆఫ్ ఈ సీ లెవెల్స్ అంటూ ద ఎర్త్ సర్ఫేస్కి అద్భుతమైన ప్రక్రియ. సో ఈ కాయిర్ ఇండస్ట్రీ మీకు ఎంతో మీకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇది ఈ కాయిర్కి సంబంధించిన బ్రిక్స్, పెద్ద బ్రిక్స్ మీకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వాళ్ళు అంతా మీకు సీ కోస్టల్ కారిడార్ అంతా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన హై టైడ్స్ ఎక్కువగా మీకు ఫుల్ మూన్ డే అప్పుడు, నెక్స్ట్ గ్రహణాలు అప్పుడు, నెక్స్ట్ అమావాస్య రోజుల్లో చాలా ఎక్కువగా మీకు సముద్ర జలంలో ఉన్న జీవరాశి కదలిక బాగా హైపర్టెన్సివ్గా ఉండి హైపర్ యాక్షన్ ఉండి చాలా ఎక్కువగా కదలిక ఉండటం, నెక్స్ట్ సంయోగ ప్రక్రియలో పాల్గొనటం వల్ల మీకు ఫుల్ మూన్ డే అప్పుడు ఎక్కువగా ఈ ఫిషెస్ సంయోగ ప్రక్రియలో పాల్గొనటం వల్ల మీకు చలనం చాలా ఎక్కువగా ఉండి మీకు హై టైడ్స్ వచ్చి ఈ తీర ప్రాంతాలంతా మీకు సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. సో దానివల్ల మనం ఎర్త్ ఎక్స్పోజర్ని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ మన కోకోనట్ కాయిర్ తోటి లేదా మీకు కోకోనట్ హస్క్ తోటి ఈ బ్రిక్స్ మనం రీప్లేస్మెంట్ చేస్తే అద్భుతంగా మీకు కొన్ని సంవత్సరాల వరకు మనం దీన్ని కాపాడుకునే అద్భుతమైన ప్రక్రియ. సో ఆ బ్రిక్స్ మేము భారీ ఎత్తున మీకు సప్లై చేసే అవకాశం ఉంది. సో మీరు మీ సైజెస్ రిక్వైర్మెంట్ కనుక చెప్తే మీకు ఈ సముద్ర టైడ్స్, హై టైడ్స్ అండ్ లో టైడ్స్ మీకు రిపీటెడ్గా ఈ తీర ప్రాంతాలని తాకటం వల్ల మీకు బాగా మన శుతిమెత్తని సున్నిపిండి కింద మీకు ల్యాండ్ బాగా పొడుం కింద అయిపోయి సముద్ర మట్టంలో మీకు కలిసిపోతుంది. సో దీన్ని నిరోధించాలంటే మీకు అద్భుతంగా మీకు బ్లాక్స్ తయారు చేస్తాం. నెక్స్ట్ కాయిర్ తోటి ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కింద మేము ముందుకి వెళ్తున్నాం. సో ఎందుకంటే దిస్ ఈజ్ బయోడిగ్రేడబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ. సో మీకు ఇది అంత సులువుగా మీకు కాయిర్ అనేది భూమిలో కలిసిపోయే అవకాశం లేదు. ఓన్లీ కుషనింగ్ ఎఫెక్ట్ అండ్ ఇట్ విల్ అరెస్ట్ ద ఎబ్రాషన్, ఎట్రిషన్
అండ్ ల్యాండ్ స్లైడింగ్ అండ్ ఎరోషన్ ఆఫ్ ఈ సీ కోస్టల్ కారిడార్. సో అద్భుతంగా మనం ప్రొటెక్ట్ చేసి మన భూభాగాన్ని మనం సంరక్షించుకుంటూ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.